అన్నా 2 కాఫీ. నాకొద్దు. ఏ ఇంటి దగ్గర తాగేసి వచ్చావా? కావాలంటే టీ చెప్పు, కాఫీ మాత్రం వద్దు. ఒరే పెళ్ళాం కాఫీ ఇవ్వకుండా తాగేసిందని చెప్పి కాఫీ తాగడమే మానేస్తావా? నువ్వు అలగాల్సింది కాఫీ మీద కాదు, మీ వైఫ్ మీద. సర్లేరా, మోసే వాళ్ళకి బరువు విలువ తెలుస్తుంది, నీలా పక్కన కూర్చొని చూసే వాళ్ళకి కాదు. అయినా నేనేం శత్రువు కాదు కదా మరీ ఇంతలా అవాయిడ్ చేయడానికి. కలిసి బతకలేనంటే మరీ కలిసి కాఫీ తాగలేనంతనా? అరే, ఈ టీ షాపుడు మన ముఖం మీద టీ కొట్టినట్టుగా తనకు నా ముఖం మీద కాఫీ కొట్టొచ్చుగా. అంటే మీరు దజ్జా కాలు మీద కాలు వేసుకుని కస్టమర్లో కూర్చుంటే వెయిటర్ల టీలు కాఫీలు నేను ఎందుకు అందించాను అనుకుందేమో సార్ మీ ఆవిడ. రేయ్ పో. సరేరా, నీ బాధ నాకు అర్థమైంది. శృతితో నేను మాడతాను, ఓకేనా? వాడేం నీ బద్ధశత్రువు కాదు శృతి, నీ ఫ్లాట్మేట్ అనుకో, లేదా నీ ఇంటికి వచ్చిన గెస్ట్ అనుకో. నేనేం అనుకోను గోపి. అయినా ఏదో ఒకటి అనేసుకోవడానికి తన మీద నాకున్నది అభిప్రాయం మాత్రమే కాదు, జ్ఞాపకాలు కూడా. కనీసం కలిసి కాఫీ టీలైనా షేర్ చేసుకోండి. ఏంటి, నేను తనకు కాఫీ ఇవ్వకుండా తాగేసానని చెప్పాడా? అయినా చిన్నపిల్లాళ్ళ కాఫీలకి టీకి కంప్లైంట్ ఇస్తున్నాడు, సిగ్గనిపించట్లా? పక్క వాళ్ళకి ఇవ్వకుండా తాగేస్తున్నాం, నీకు సిగ్గు అనిపించట్లేదా? లేదు. వీళ్ళని ఎవరు కలపలేరు. ఓయ్, మ్యాట్రిమోనీలో ఒక మ్యాచ్ చూశాను. అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. 3 months బ్యాకే తన హస్బెండ్తో డివోర్స్ తీసుకుంది. మంచి లైఫ్ పార్ట్నర్ కావాలని ప్రొఫైల్ పెట్టింది. పెళ్ళి అయిపోయిన అమ్మని పెళ్లి చేసుకోమంటావా? నువ్వేమైనా యంగ్ బాయ్ అనుకుంటున్నావా? నువ్వు పెళ్ళైనడువేగా. నువ్వెలా నీ వైఫ్తో సపరేట్ అవ్వాలనుకుంటున్నావో తను కూడా అలాగే విడిపోతుంది. హలో, నేను నా వైఫ్తో సపరేట్ అవ్వాలనుకోలే, నా వైఫే నాతో సపరేట్ అవ్వాలనుకుంటుంది. ఇప్పుడేంటి, తనకేం చెప్పాలి? నేను వద్దని చెప్పాలి అంతేగా? సరే. హలో, ఫోన్. నాకా? ఎవరు? మ్యాచెస్ చూస్తున్నా కదా, దాంట్లో ఒక అమ్మాయి నీతో మాట్లాడాలంట. హలో, హాయ్ అండి. అవునండి, నేనే. వంటంతా అయిపోయిందా? మరి భోంచేశారా? అంటే ఇప్పటి వరకు ఆలస్యం అయిపోయింది కదా. చేయలేదా? ఎందుకండి? హలో, నేను మాట్లాడమన్నాను, సొల్లు కబుర్లేమల్లా. ఆవిడేదో చెప్తుంటే వింటున్నా. అయినా తింటే నీకెందుకు, తినకపోతే నీకెందుకు? నేనేం మాట్లాడమని చెప్పాను, నువ్వే మాట్లాడుతున్నావు. అది క్యాజువల్గా ఏదో మాట్లాడా తప్ప. అయినా తనకేదో కుజదోషం ఉందంట, పెళ్లి చేసుకుంటే హస్బెండ్కి హెల్త్ ఇష్యూస్ వస్తాయంట. అదే చెప్తుంది, అదే వింటున్నా. నువ్వేం చెప్పావు? నాకలాంటి నమ్మకం లేవండి అన్నా. అయినా ఈ సంబంధం వద్దులే, రిస్క్ ఎందుకు?